హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి దసరా సందర్భంగా తీసుకొచ్చినటువంటి ఆఫర్స్ అనేటువంటివి ఈ ఒక్కరోజు అయితే ఎక్స్టెండ్ చేస్తున్నాం. సో లాస్ట్ 10 months సంబంధించిన కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేది ఇప్పుడు 125 రూపీస్కి అందిస్తున్నాం. ఈ ఒక్కరోజు మాత్రమే ఈ ప్రైస్ ఉంటుంది. తర్వాత వీటి యొక్క ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేయబోతున్నాం. వాటితో పాటుగా ఎకానమీ టెస్ట్ సిరీస్ కావచ్చు అండ్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్, ఇంకా వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి కోర్సెస్ పైన కూడా 199 రూపీస్కి కోర్స్ అయితే ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించి ఈ రోజు మాత్రమే ఆఫర్ ఉంటుంది. రేపటి నుంచి వాటి యొక్క ప్రైజెస్ అనేది పెంచబోతున్నాం. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇక్కడ చూసినట్లయితే డిసెంబర్ నుంచి సెప్టెంబర్ మంత్ వరకు సంబంధించిన పీడిఎఫ్స్ అయితే ఉంటాయి. సెప్టెంబర్ మంత్ పీడిఎఫ్ అనేది మేము 1 weekలో అప్డేట్ చేస్తాం. ఇవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. హ్యాండ్ రైటింగ్ చేత రాసినటువంటి నోట్స్. ఈ ఆఫర్ ఒకటే రోజు ఉంటుంది. తర్వాత ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్ యొక్క ప్రైస్ అనేది 149 రూపీస్ చేయబోతున్నాం. కావాలనుకున్న వారు ఇదే రోజు ఇమీడియట్లీ తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి రెవెన్యూలో 5,000 కొత్త కొలువులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. నేరుగా నియామకాల విధానం అమలు, విఆర్ఓ వ్యవస్థ రద్దుతో తలెత్తుతున్న సమస్యలు అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే మనం చూడవచ్చు. సో రెవెన్యూలో ఉన్నటువంటి 5,000 విఆర్ఓ కొలువుల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి. సో వీటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేయాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ చూసినట్లయితే తెలంగాణలో కొత్తగా మరో 5,000 ఉద్యోగాల భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రెవెన్యూ శాఖలో ఈ ఉద్యోగాలను కల్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ పోస్టుకు జూనియర్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ సెక్రటరీ వంటి కొత్త పేర్లను పరిశీలిస్తుంది. రాష్ట్రంలో మొత్తం 10,054 రెవెన్యూ గ్రామాలు ఉండగా సగం గ్రామాలకు ఈ రెవెన్యూ అధికారులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో నియమించాలని ప్రభుత్వం భావిస్తుంది. దీంతో 5,000 మందికి కొత్త ఉద్యోగాలు రానున్నాయి. ఇంకో సగం పోస్టులను ఇప్పటికే ఉన్నటువంటి ఉద్యోగులతో సర్దుబాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం యోచిస్తుంది. కొత్త ఉద్యోగాలు కల్పించడంతో పాటు గత ప్రభుత్వ హయాంలో గ్రామ స్థాయిలో ఏవైతే మనకు విచ్ఛిన్నమైనటువంటి రెవెన్యూ వ్యవస్థను తిరిగి గాడిన పెట్టాలని చెప్పేసి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే పలుమార్లు ప్రకటించినట్లు ఇక్కడ చూడవచ్చు. దీనికి సంబంధించి మనం గత 1 week నుంచి అయితే వార్తలు చూస్తున్నాం. ఒక్కొక్క న్యూస్ పేపర్లో ఒక్కొక్క రకంగా అయితే ఇస్తున్నారు. మొన్న లాస్ట్ టైం ఇచ్చినటువంటి పేపర్లో మాత్రం దీనికి సంబంధించి క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ఇచ్చారు. అంటే దీనిలో ఉన్నటువంటి నియామకాలను అంతకుముందు ఉన్నటువంటి విఆర్ఓ విఆర్ఏలతో భర్తీ చేస్తారా, లేదంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారా అనేటువంటిది క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా ఒక న్యూస్ పేపర్లో అయితే వచ్చింది. చూడాలి మనకు ఏదైతే కొత్త చట్టం వస్తుందో దానిలో దీనికి సంబంధించి మనకు ఇప్పుడు జరగబోయేటువంటి క్యాబినెట్ మీటింగ్లో మనకు క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్లో భర్తీ చేస్తారా, లేదంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళనే దీనికి సంబంధించి తీసుకుంటారనేది చూడాల్సింది. ఇప్పటివరకు దానిపైన మనకి ఎటువంటి క్లారిటీ అయితే రాలేదు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే నేడు Group 1 పై హైకోర్టు తీర్పు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. పలు కేసులపై వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం 21 నుంచి నిర్వహణకు సిద్ధమవుతున్న TGPSC నేటి నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్, అదేవిధంగా మెయిన్స్ పై ప్రభావం చూపనున్నటువంటి తీర్పు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనం చూసినట్లయితే Group 1 ప్రిలిమ్స్కు సంబంధించి దాఖలైనటువంటి పలు కేసులపై హైకోర్టు తుది తీర్పును సోమవారం వెలువరించి ఉంది. ఆయా కేసుల్లో ఇప్పటికే విచారణను పూర్తి చేసినటువంటి హైకోర్టు తీర్పును సోమవారంకి అయితే రిజర్వ్ చేసింది. ఈ తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందో అన్న ఉత్కంఠ నెలకొన్నట్లు ఇక్కడ చూడవచ్చు. 100% దీనికోసం వెయిట్ చేస్తున్నారు. ఈరోజు మనకు దీనికి సంబంధించి మనకు తుది తీర్పు అయితే రాబోతుంది. మరి అది ఎవరికి అనుకూలంగా వస్తుంది అనేది వేచి చూడాలి. మనకి ఈవినింగ్ వరకు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వస్తుంది. అయితే మనకు ఆల్రెడీ ఇక్కడ TGPSC ఈ రోజు నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఇచ్చింది. ఈరోజు మ్యాక్సిమం ఈ తీర్పు వెలువడిన తర్వాత మనకు హాల్ టికెట్స్ అనేటువంటివి రిలీజ్ అవుతాయి. ఒకవేళ ఎగ్జామ్ను కంటిన్యూ చేయమని చెప్పేసి మనకు హైకోర్టు కనుక తీర్పు ఇచ్చినట్లయితే హాల్ టికెట్స్ వస్తాయి. ఒకవేళ దానిపైన ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే హాల్ టికెట్స్ మేబీ రాకపోవచ్చు. చూద్దాం. మరి దీనికి సంబంధించి మనకి ఈవినింగ్ వరకు కంప్లీట్ అప్డేట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. నేటి నుంచి వెబ్సైట్లో Group 1 హాల్ టికెట్లు అని చెప్పేసి ఇచ్చారు. అక్టోబర్ 21 నుంచి Group 1 మెయిన్స్ అని చెప్పేసి కూడా మరొక న్యూస్ పేపర్లో మనం Group 1కి సంబంధించి చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఎండోన్మెంట్లో 111 పోస్టులు ఖాళీ అంటూ చూడవచ్చు. ప్రభుత్వానికి నివేదిక, భర్తీ చేయాలని ఉద్యోగులు వినతి, ఉద్యోగుల కొరతతో సిబ్బందిపై అదనపు భారం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దేవాదాయ శాఖలో ఖాళీలను భర్తీ చేయకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సిబ్బంది కొరత ఉండడంతో ఏండ్లకేండ్లుగా ఫైల్ పెండింగ్లో ఉన్నాయి. దాదాపుగా 111 పోస్టులు ఖాళీగా ఉండగా ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో 77
ఇంజనీరింగ్ విభాగంలో 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద అడ్మినిస్ట్రేషన్ విభాగంలో మొత్తం 209 మంది ఉద్యోగులు అవసరం కాగా ప్రస్తుతం 126 మందే పనిచేస్తున్నారంట. అయితే ఉద్యోగుల కొరతపై గతంలోనే ఉన్నతాధికారులు ప్రభుత్వానికి విన్నవించిన ఫలితం లేకుండా పోయింది. టీజీపీఎస్సీ ద్వారా 14 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను గ్రూప్ 3 కింద 2022లో నోటిఫికేషన్లు జారీ చేసినట్లు తెలిసింది. కానీ ఈ పోస్టులు ఇంకా భర్తీ కాలేదు, మనకి ఎగ్జామే జరగలేదు ఇంకా దానికి సంబంధించి. ఇక నెక్స్ట్ టీజీపీఎస్సీకి ఖాళీల వివరాలు అందజేత. సో దేవాదాయ శాఖ అధికారులు శాఖలో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించిన ఉద్యోగ వివరాలను ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిసింది. టీజీపీఎస్సీ కూడా ఆ వివరాలు పంపినట్టు సమాచారం. సో అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు కావచ్చు, అవి ఒక 4 ఉన్నాయంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులు 5, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రూప్ 3 కింద 54 అండ్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 14 ఖాళీగా ఉన్నాయి. సో ఇంజనీరింగ్ విభాగంలో 34 పోస్టులు భర్తీ చేయాల్సిందని చెప్పేసి చెప్తున్నారు. వాటికి సంబంధించి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. సో అక్కడ దానిలో ఆ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగులు మాత్రం వీటిని భర్తీ చేయాలి, అదనపు పని భారం పడుతుందని చెప్పి చెప్తున్నట్లు ఇక్కడ మనం గత 2 డేస్ నుంచి ఆ న్యూస్ చూస్తున్నాం. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే స్కిల్ వర్సిటీ కొలువు గ్యారంటీ అంటే ఇక్కడ చూడవచ్చు. కోర్సు పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి ఉపాధి, 100% ఉద్యోగాల కోసం కంపెనీలతో ఒప్పందాలు, ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరణ షురు, 29 వరకు ఛాన్స్, ఏడాది 3 రంగాల్లో 4 కోర్సెస్. సో 2 తాత్కాలిక ప్రాంగణాల్లో నవంబర్ 14 నుంచి తరగతులు, శిక్షణకు తొలి బ్యాచ్లో 2000 మంది ఎంపిక అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనేటువంటిది ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. సో దాని ద్వారా మనకు 4 కొత్త కోర్సులు అయితే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది. సో వాటికి సంబంధించినటువంటి దరఖాస్తులు అయితే స్వీకరిస్తుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఆ పర్టికులర్ వెబ్సైట్కి వెళ్ళి వీటికి అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్టయితే ఇంటర్తో రైల్వేలో 3445 పోస్టులు అంటూ చూడవచ్చు. సో ఇండియన్ రైల్వే అండ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా దేశవ్యాప్తంగా మనకు అన్ని రైల్వే జోన్లో కలుపుకొని 3445 ఖాళీని అయితే భర్తీ చేస్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు. ఇవన్నీ మనకు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించి, అంటే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ లైక్ ఇంటర్మీడియట్ తోటి వీటి మీరు అప్లై చేసుకోవచ్చు. సో మొత్తం 3445 పోస్టులు అయితే ఉన్నాయి. దీనిలో మనకు ఈ క్లర్కర్ పోస్టులు వచ్చేసి 2000 వరకు ఉన్నాయి. అండ్ అకౌంట్ క్లర్క్ పోస్టు అంటే అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనమాట. అవి ఒక 361 ఉన్నాయి. అండ్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 990 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి మన సికింద్రాబాద్ జోన్లో కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వీటికి అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఇంటర్మీడియట్ తోటి మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఫుల్ నోటిఫికేషన్ పైన కూడా వీడియో చేశాను, మన ఛానల్లో వీడియో ఉంటుంది, ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక దానికి సంబంధించి ఇక్కడ మనం ఏ విధంగా ప్రిపేర్ కావాలనేది కూడా ఈనాడులో ఈరోజు మంచి ఆర్టికల్ ఇచ్చారంటే ఎలా ప్రిపేర్ కావాలి, ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి, సిలబస్ ఏంటి, దానిలో ఏం సిలబస్ ఉందనేటువంటి వివరాలతో ఒక ఆర్టికల్ ప్రతిభాలు ఇచ్చారు చూడండి. ఇక దాంతోపాటు ఇక్కడ మనకు తెలంగాణ చరిత్రకు సంబంధించి ఒక ఆర్టికల్ ప్రతిభాలు ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు రసాయన శాస్త్రానికి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు. అండ్ సాక్షిలో పాలిటిక్స్ సంబంధించి కూడా ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. సో వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నాను. నేను ప్రతిరోజు మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ 2 కలిపి గత 5 ఇయర్స్ నుంచి మనం ఎపిసోడ్ అయితే అందిస్తున్నాం. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. కంపల్సరీ వీడియోని లైక్ చేసి అట్లీస్ట్ ఒక 5 వాట్సాప్ గ్రూప్లకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ దాంతోపాటుగా చాలామంది లాస్ట్ 6 మంత్స్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆ వీడియోస్ కావాలనుకున్నారు ఒకసారి వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి. ఎక్కువ మంది రెస్పాన్స్ అయినట్లయితే నేను పాలిటిక్స్ సంబంధించి కావచ్చు, ఎకానమీకి సంబంధించి అండ్ అవార్డ్స్కి, తెలంగాణ అంశాలకు సంబంధించినటువంటి లాస్ట్ 10 మంత్స్కి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఎక్కువ మంది సపోర్ట్ చేసినట్లయితే ఆ వీడియోస్ కూడా మేము ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూసినట్లయితే రేపటి నుంచి షాంఘై సహకార సదస్సు అంటే ఇక్కడ చూడవచ్చు. ఇస్లామాబాద్ వేదికగా కీలక సమావేశం, హాజరు కానున్నటువంటి 7 ప్రధానమంత్రులు, భారత్ నుంచి విదేశాంగ మంత్రి జయశంకర్, భద్రత కట్టుదిట్టం, సైన్యం పహారాల్లో పాక్ రాజధాని అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు రేపటి నుంచి 2 రోజుల పాటు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సదస్సు అనేటువంటిది ఇస్లామాబాద్లో జరుగుతుంది. అది గుర్తుంచుకోండి, ఎక్కడ జరుగుతుందని చాలా చాలా ఇంపార్టెంట్. మన దేశం నుంచి దీనికి హాజరవుతున్నటువంటి వ్యక్తి ఎవరంటే విదేశాంగ మంత్రి అయినటువంటి జయశంకర్. అదేవిధంగా వివిధ దేశాలకు సంబంధించి లైక్ రష్యా ప్రధాని, అదేవిధంగా చైనా ప్రధాని కావచ్చు, ఇట్లా కొంతమంది ప్రధానులు కూడా దీనికి హాజరు కాబోతున్నారు. సో ఎస్సీఓలో లాస్ట్గా చేరినటువంటి దేశం ఏంటి, ఎస్సీఓ అనేటువంటిది ఎప్పుడు ఫామ్ అయిందని మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్సీఓకి సంబంధించి సార్ మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. జాగ్రత్తగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చదవండి. ఇక నెక్స్ట్ చూసినట్టయితే నింగిలోకి దూసుకెళ్ళి లాంచ్ ప్యాడ్కే తిరిగి వచ్చి అంటే ఇక్కడ చూడవచ్చు. స్టార్షిప్ రాకెట్ బూస్టర్ను సురక్షితంగా ఒడిసి పట్టినటువంటి భారీ మన హస్తాలు అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చెందినటువంటి స్పేస్ ఎక్స్ సంస్థ అంతరిక్ష ప్రయోగ రంగంలో సరికొత్త ఘనతను సాధించింది. ఆ సంస్థ తాజాగా ప్రయోగించినటువంటి ఏదైతే మనకు ఈ స్టార్షిప్ రాకెట్ బూస్టర్ నింగిలోకి
దూసుకెళ్ళి ఆ తర్వాత లాంచ్ ప్యాడ్ అంటే ఏదైతే మనకు ఆ లాంచ్ టవర్ ఉంటుంది కదా దానికే సురక్షితంగా చేరుకుందంతా. సో ఇదొక ఇంజనీరింగ్ అద్భుతం అంటూ సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తినట్టు ఇక్కడ చూడవచ్చు. తాజా ప్రయోగంలో భాగంగా టెక్సాస్లో ఉన్నటువంటి మెక్సికో సరిహద్దుల సమీపం నుంచి ఆదివారం ఉదయం 2 దశలలో ఈ బూస్టర్ అండ్ వ్యోమనౌక ఈ ఏదైతే ఉందో మనకు స్టార్షిప్ రాకెట్ నింగిలోకి తీసుకెళ్ళిందంట. సో దాదాపు దాని పొడవు 121 మీటర్లు ఉంది. అందులో మనకు బూస్టర్ వచ్చేసి 71 మీటర్లు. నింగిలోకి ఎగిరిన 7 నిమిషాల తర్వాత ఈ బూస్టర్ కిందికి దిగుతూ మనకేదైతే లాంచ్ టవర్కు తిరిగి వచ్చిందంట. సో అంటే అంతకుముందు ఏంటంటే ఇవి వేరే వేరే ప్లేసెస్లో పడేది, లైక్ సముద్రంలో అక్కడ వేరే దగ్గర పడేది. కాకపోతే ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే మనకు వెళ్ళిందో అక్కడికి రావడం అనేటువంటిది ఇది ఒక కొత్త రకమైనటువంటి ప్రయోగం కింద చెప్తున్నారు. సో ఇది గుర్తుంచుకోండి, ఇది ఏ సంస్థ చేసింది అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మళ్ళీ పెద్ద రాకెట్ అన్నమాట. మనకు స్టార్షిప్ అనేటువంటిది చాలా పెద్ద రాకెట్. సో అది దాని ద్వారా వీళ్ళు ఈ ప్రయోగం చేయడం గ్రేట్ అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ఇంజనీరింగ్ సంబంధించినటువంటి సైంటిస్టులు. సో అది గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే నాకు అత్యంత సన్నిహితుడు మోదీ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో అన్లిస్టెడ్ పుస్తకంలో బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ రిషి సునాక్ తనకు ద్రోహం చేశాడని వెల్లడి. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ప్రపంచ దేశాల్లో మార్పులను తీసుకువచ్చేటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి మోదీ అని బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి నేత ఎంతో అవసరమని చెప్పారు. సో ఈ మేరకు ఈ అన్లిస్టెడ్ పేరిట బోరిస్ రాసినటువంటి తాజా పుస్తకం తన అభిప్రాయాలను వెల్లడించినట్టు ఇక్కడ చూడవచ్చు. సో క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి అన్లిస్టెడ్ అనేటువంటి బుక్ ఎవరికి సంబంధించింది అని చెప్పేసి అంటాడు. బోరిస్ జాన్సన్ అని చెప్పేసి గుర్తుంచుకుంటే మనకు బ్రిటన్కి సంబంధించినటువంటి మాది ప్రధానిగా చేసినటువంటి వ్యక్తి. నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే ఉద్యమ నేత సాయిబాబా కన్నుమూత అంటూ చూడవచ్చు. మావోయిస్టులతో సంబంధాల నెపంతో సుదీర్ఘకాలం జైల్లోనే అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. నిర్దోషిగా విడుదలై కొద్ది నెలలే అవుతుందంట. సో ఇంతలోనే మాజీ ప్రొఫెసర్కు అస్వస్థత, విషాదం. సో నేడు అంతిమయాత్ర, గాంధీ మెడికల్ కాలేజీకి భౌతిక కాయం అండ్ అప్పగింత అని చెప్పేసి ఇచ్చారు. సో తమిళనాడు సీఎం స్టాలిన్ కావచ్చు, కేటీఆర్ సహా ప్రముఖులు సంతాపం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. మనం తెలంగాణ మూవ్మెంట్లో భాగంగా కూడా చూస్తాం ప్రొఫెసర్ సాయిబాబాకు సంబంధించి. సో నేను అతను చనిపోవడం జరిగింది, గుర్తుంచుకోండి. మూవ్మెంట్లో ఇతనికి సంబంధించినటువంటి ఏదైతే కంటెంట్ ఉంటుందో దాన్ని ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్టయితే అంతరిక్ష టెక్నాలజీ పైన శిక్షణకు శక్తి షాట్ అంటూ చూడవచ్చు. ఈ పేరు గుర్తుంచుకోండి, శక్తి షాట్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఇది ఏంటిదని చెప్పేసి అడగవచ్చు, దీన్ని మనకు చదివిన తర్వాత అర్థమవుతుంది. ఇక 108 దేశాలు 12,000 మంది బాలికలకు శిక్షణ, సాంకేతిక మిషన్కు స్పేస్ కిడ్స్ ఇండియా శ్రీకారం అంటూ చూడవచ్చు. సో త్వరలో పోస్టర్ ఆవిష్కరించనున్నటువంటి రాష్ట్రపతి ముర్ము అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే ఇది చంద్రయాన్ 4 ప్రయోగానికి సంబంధించి ఇక్కడ మనకు సో అంతరిక్ష పరిశోధనలో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించే దిశగా మనకు ఏరోస్పేస్ స్టార్టప్ సంస్థ ఈ స్పేస్ కిడ్స్ ఇండియా అనేటువంటి సరికొత్త ఏదైతే ఈ స్పేస్ కిడ్స్ ఇండియా అనేటువంటిది ఒక సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టిందంట. ఇది ఏంటంటే మనకు ఇస్రో చంద్రయాన్ 4 మిషన్లో భాగంగా మనకు ప్రయోగించేటువంటి ఉపగ్రహాన్ని తయారు చేయడమే లక్ష్యంగా 108 దేశాలు 12,000 మంది బాలికలకు అంతరిక్ష సాంకేతికత పైన శిక్షణ ఇస్తారంట. సో ఇందుకోసం దానికి శక్తి షాట్ అనేటువంటి శక్తి షాట్ మిషన్ అనేటువంటి పేరు పెట్టారు. ఇది గుర్తుంచుకోండి, ఈ మిషన్ పేరు అడగవచ్చు. సో ఈ కార్యక్రమానికి సంబంధించి అధికారిక పోస్టర్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్వరలోనే దాన్ని ఆవిష్కరించనున్నట్లు కూడా ఇక్కడ ఇచ్చారు. ఈ శక్తి షాట్కి సంబంధించి ఇక్కడ వివరాలు కనుక మనం చూసినట్లయితే ఈ మిషన్ కింద 14 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు ఉన్నటువంటి హై స్కూల్ విద్యార్థినులకు అంతరిక్ష సాంకేతికత, పేలోడ్ అభివృద్ధి, వ్యోమనౌక వ్యవస్థల గురించి ఆన్లైన్ శిక్షణ ఇవ్వన్నారంట. సో దీనిలో బ్రిటన్, యుఏఈ, బ్రెజిల్, కెన్యా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, గ్రీస్, శ్రీలంక ఇట్లా దాదాపుగా 108 దేశాలకు సంబంధించినటువంటి బాలికలను తీసుకొని వాళ్లకు దీనిపైన శిక్షణ ఇవ్వనున్నట్లు ఇక్కడ ఇచ్చారు. దాని పేరు ఆ మిషన్ పేరు కనుక చూసినట్లయితే శక్తి షాట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. చేపడుతున్నటువంటిది ఏంటిది స్పేస్ కిడ్స్ ఇండియా అనేటువంటిది మనకు ఈ ప్రయోగం చేపడుతుంది. పీఎం గతిశక్తికి 3 ఏళ్లు పూర్తి అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో విప్లవాత్మక మార్పు తేవడమే దీని లక్ష్యం ఎక్స్లో వెల్లడించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ. సో ప్రధాని నరేంద్ర మోడీ గతిశక్తి ప్రాజెక్టు ప్రారంభించి 3 ఏళ్లు పూర్తయింది. 2021 ఆగస్టు 15 ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. అయితే ఇది మనకు 2021 అక్టోబర్ 13న అమల్లోకి వచ్చిందన్నమాట. 3 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఈ స్కీమ్కు సంబంధించి మనకు ప్రీవియస్లో కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా క్వశ్చన్స్ అడిగిండు. ఒకసారి మీరు కంప్లీట్గా చూడండి. మనకు 2021 అక్టోబర్ 13 నుంచి ఇది మనకు అమల్లోకి రావడం జరిగిందనమాట. ఇది ఏంటంటే ముఖ్యంగా బహుళ మోడల్ కనెక్టివిటీ మౌలిక సదుపాయాలు అందించడం కోసం మనకు గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ అని చెప్పేసి అమల్లోకి తీసుకొచ్చారనమాట. సో అది కంప్లీట్గా ఇప్పుడు 3 ఇయర్స్ కంప్లీట్ అయిందంట. సో దానిపైన మోడీ గారు ఇక్కడ మాట్లాడినట్లు చూడవచ్చు. ఒకసారి ఇంకా దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా చూసే ప్రయత్నం చేయండి.
నెక్స్ట్ చూసినట్లయితే రాజ్ మార్గ్ యాత్ర నేషనల్ హైవే అథారిటీ కొత్త యాప్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. మనకి ఏదైతే ఫాస్టాగ్ సంబంధించి కూడా ఒక కొత్త యాప్ని తీసుకొచ్చారు. సో కొత్త ప్రాంతాలకు వెళ్ళేందుకు గూగుల్ మ్యాప్లు చూడటం ఈ రోజుల్లో అవసరంగా మారింది. అయితే మనకు ఫాస్టాగ్ రీఛార్జ్ చేయడానికి మరో యాప్ కావచ్చు, ఇంకా సమస్యలు ఉంటే ఫిర్యాదులు చేయడానికి మరో యాప్, ఇట్లా రకరకాల యాప్ను మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో వాటన్నిటికీ పేరిట ఇప్పుడు కొత్తగా మనకు రాజ్ మార్గ్ యాత్ర అనే పేరుతోటి ఒక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చిందంట. సో ఈ యాప్లో ఏముంటుందంటే రూట్ మ్యాప్తో పాటు మీకు స్మార్ట్ అలర్ట్స్, లైక్ ఏంటంటే హైవే పైన వెళ్తున్నప్పుడు మీకు అవసరమైనటువంటి రెస్టారెంట్స్ కావచ్చు, అండ్ పెట్రోల్ బంకులు, ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్, ఏటీఎంలు, పోలీస్ స్టేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, పర్యాటక ప్రాంతాల యొక్క వివరాలు, ఇట్లా కంప్లీట్ డీటెయిల్స్తో అన్నీ ఒకే యాప్లో ఉండే విధంగా ఒక కొత్త యాప్ని అయితే తీసుకొచ్చారనమాట. అది తీసుకొచ్చిన వాళ్ళు ఎవరంటే నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు తీసుకొచ్చారు. దాని పేరు వచ్చేసి రాజ్ మార్గ్ యాత్ర అనేటువంటిది గుర్తుంచుకోండి. ఒక్కొక్కసారి మనకి యాప్ నేమ్ ఇచ్చేసి ఇది ఎవరు తీసుకొచ్చారంటారు, లేకుంటే దేనికి సంబంధించి అని చెప్పేసి అనవచ్చు. సో డెంగ్యూకు టీకా బీహార్లో ట్రయల్స్ అని చెప్పేసి చూడవచ్చు. దేశవ్యాప్తంగా 19 కేంద్రాల్లో వ్యాక్సిన్ ప్రయోగ పరీక్ష అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో డెంగ్యూ వ్యాధికి త్వరలో టీకా అందుబాటులోకి రానుంది. ఈ వ్యాక్సిన్ మార్కెట్లోకి వస్తే ప్రజలకు డెంగ్యూ నుంచి విముక్తి లభించనున్నట్టు ఇక్కడ చూడవచ్చు. ఈ వ్యాక్సిన్ 3వ దశ క్లినికల్ ట్రయల్స్ అనేటువంటి మనకు బీహార్ రాజధాని పాట్నాలో మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ చెందినటువంటి రాజేంద్ర మెమోరియల్ మెడికల్ సైన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించిందట. సో ఇవి ఏ 2 సంస్థలు కలిసి తయారు చేస్తున్నాయని గుర్తుంచుకోండి. మనకి ఏదైతే ఐసీఎంఆర్, అదేవిధంగా ఈ ఫనాసియా బయోటెక్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్ను తయారు చేస్తున్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇది గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి ఇప్పుడు 3వ దశ క్లినికల్ ట్రయల్స్ అనేటువంటివి జరుగుతున్నాయి, అది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే 1000 మందికి ఒక్క డాక్టరే అంటే ఇక్కడ చూడవచ్చు. భారత్లో హెల్త్ వర్క్ ఫోర్స్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక అయితే వెల్లడించింది. సో మన దేశంలో ప్రతి 10,000 మందికి ఉన్నటువంటి డాక్టర్లు 9.6 అంటే 1000 మందికి అప్రాక్సిమేట్గా ఒక డాక్టర్ ఉన్నట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో రాష్ట్రాల వారీగా చూస్తే డాక్టర్ల సంఖ్యలో మన తెలంగాణ వచ్చేసి 20వ స్థానంలో ఉందంట. నర్సుల సంఖ్యలో 15వ స్థానం, ఫార్మాసిస్టుల సంఖ్యలో 13వ స్థానం. మన తెలంగాణ యొక్క ర్యాంక్స్ గుర్తుంచుకోండి. దేశంలో ఎంబీబీఎస్ సీట్లు 1.15 లక్షలు, ఇందులో సగం గత 10 ఏళ్లలో సమకూరినవంట. సో 5 రెట్లు పెరిగినటువంటి ఫార్మసీ కాలేజీలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే మన దేశంలో ప్రస్తుతం ప్రతి 10,000 మందికి జనాభాకు 9.6 మంది డాక్టర్లు మాత్రమే ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చి చెప్పినట్టు ఇక్కడ చూడవచ్చు. అంటే ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ ఉన్నట్లుగా చెప్తుందన్నమాట. 2018లో అయితే ప్రతి 1000 మందికి 6.7 అంటే దాదాపుగా 7 డాక్టర్లు ఉండేదంట 10,000 మందికి. సో ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇట్లా మనం చూసినట్లయితే ఫస్ట్ మనకు డాక్టర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం వచ్చేసి చూసినట్లయితే గోవా అనేటువంటి ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓకేనా. దాని తర్వాత మనకు కర్ణాటక సెకండ్ ప్లేస్లో, సిక్కిం థర్డ్ ప్లేస్లో ఉన్నట్లు ఇక్కడ గుర్తుంచుకోండి. ఓకే. అదేవిధంగా నర్సుల సంఖ్య పరంగా చూసినప్పుడు మనకు కేరళ ఫస్ట్ ప్లేస్లో ఉంది, కర్ణాటక సెకండ్ ప్లేస్లో ఉంది, తర్వాత మణిపూర్ అనేటువంటి థర్డ్ ప్లేస్లో ఉందంట. సో మనం ఇక్కడ ఇచ్చారు తెలంగాణకు సంబంధించి, ఇక్కడ ఇవి గుర్తుంచుకోండి. ఇవి మనకు ఫస్ట్ ఉన్నటువంటి. తర్వాత మనకు నెక్స్ట్ చూసినట్లయితే దంత వైద్యులు ఉన్నటువంటి రాష్ట్రాల్లో కేరళ ఫస్ట్ ప్లేస్, గోవా సెకండ్ అండ్ కర్ణాటక థర్డ్ ప్లేస్లో ఉందంట. సో ఇవి ఈ రిపోర్ట్ అంటే ఏదైతే మనకు WHO ఉంది కదా, సో అది ఇచ్చినటువంటి రిపోర్ట్ కనుక వీటిని మీరు గుర్తుంచుకున్న ప్రయత్నం చేయండి, నేరుగా అడగవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, విధంగా కరెంట్ అఫైర్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి, అండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ రోజుతోటి ఆఫర్స్ అనేటువంటివి మనకంటే వీటి యొక్క ప్రైజెస్ అనేటువంటి ఎక్స్టెండ్ అంటే ఇంకా పెంచబోతున్నాం. మనం ఏదైతే దసరా సందర్భంగా ఇచ్చిన ఆఫర్ ఈ ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అనేది 125 రూపీస్కి అందిస్తున్నాం. ఎకానమీ, పాలిటీ, ఇంకా అదర్ టెస్ట్ సిరీస్ సంబంధించి కూడా చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఒక్కసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.